దేవుడు మన కొరకు పని సిద్ధపరిచి ఉంచాడు. భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషి ఖచ్చితంగా ఒక పనులు చేయాలి. సిద్ధపరిచిన సత్క్రియలు. దేవుని మాటలు అనేక మందికి చెప్పాలి. దేవుని మాటలు అనుసరించి బతకాలి. దేవుని గురించే నీ జీవితం, నా జీవితం ఉంది. ఇంత భూమిని, ఇంత సృష్టిని సృష్టించిన దేవుడు ఊరకనే సృష్టించలేదండి. మనము ఆ సృష్టిలో పోషింపబడి ఆయన పని చేయాలని, ఆయన కొరకు బతకాలని దేవుడు ఈ సృష్టిని సృష్టించి అందులో మనకి ఆయుష్నిచ్చి, శరీరాన్ని ఇచ్చి, అందులో ఆత్మనిచ్చి, ఇన్ని చేసి మనల్ని బతికిస్తున్నాడంటే ఆయన పని చేయడానికి. కానీ మనకు అది అర్థం కాదండి. అది అర్థం కాక ఈ శరీరం ఉంది కనుక దీని కొరకే బతుకుదాం, దీని కొరకే సంతోషిద్దాం, దీన్ని పోషించుకొని దీన్ని తృప్తి పెట్టాలన్న ఉద్దేశమే. కానీ ఇది 60-70 ఏళ్ళే కదండి. ఆ తర్వాత వెళ్ళిపోవాలి కదా. నీకు ఇష్టం ఉన్నా లేకున్నా ఖచ్చితంగా వదిలిపెట్టి వెళ్ళిపోవాలి కదా. ఈ సంగతి ఎందుకు నీకు మనసులోకి రావటం లేదు? ఈ సంగతి నీకు ఎందుకు అర్థం కావటం లేదు?